ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు మీరు? ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? ఎప్పుడు వచ్చారు మీరు యూరియా కోసం? మేము పొద్దుననే వస్తున్నాము, పొద్దున వచ్చినాము, ఎక్కడనే ఆగినాము. వస్తుందా మరి బస్తా వస్తుందని అనుకుంటున్నారా? ఏమో వస్తుందని అనుకుంటున్నాం కానీ మరి వస్తుందా రాదా తెలియదు. ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేశారు ఇట్లాగా చెప్పులు పెట్టుకొని బుక్కులు పట్టుకొని అవి ఇవి? చేస్తూనే ఉన్నాం బాగానే రోజులే. అవునా? అంటే ఎప్పటి వరకు రావాలి మీకు అసలు యూరియా? ఎప్పటి వరకు రావాలి యూరియా మీకు? ఎప్పటి వరకు రావాలంటే ఇంకా ఇది వరకే వేసేది ఉండే, యూరియా ఇచ్చడం లేనందుకు ఆగిపోయినాయి చేనులు. అదే మళ్ళీ ఈడ ఏడేస్తారు అంటే ఆడుకోరుకొస్తారు. గత 10 ఏళ్లలో ఇట్లా ఉండేనా? అట్లేడున్నది లేకుండే కదా, ఎంబడెంబడే ఇస్తుండ్రి. ఇప్పుడు అట్లా ఏడుస్తారు, అన్ని ఎక్కడ ప్యాక్ చేస్తారో ఏమో ఇవన్నీలే. ఇప్పుడు ఇక ఇంత జనాభాలో ఎవరికి దొరుకుతుంది ఎవరికి దొరకదు తెలియదు. దొరికినాడు అదృష్టం ఇష్టమంతుడు, దొరకనాడు అటుగా పోవాల్సిందే. ఇంతసేపు ఆగి. మీరు ఎప్పుడు వచ్చారండి? మేము బాగానే సేపు వచ్చి ఆనోటి నడుచుకుంటూ వచ్చిన, బోయపల్లికి ఎట్టుకెళ్ళి నడుచుకుంటూ వచ్చిన, పత్తిపురంకి వెళ్ళి బస్ ఆపక ఆడుకొచ్చి వచ్చిన. అట్లా కాదు, ఎంతసేపు అయింది వచ్చి ఉంటున్నాను? నేను 10 గంటలకు వెళ్ళా. 10 గంటలకు వెళ్ళా బిడ్డ. ఇచ్చిరా మరి యూరియా బస్? ఏడుంది లేదు. ఇప్పుడు ఈ లైన్ లో ఇక పోలీసులు పెట్టిండ్రు, ఎట్లా దొబ్బకపోనికి వస్తుందా కొడతారు. ఇస్తారంట అసలు? ఏమో ఇంకా దొరికి తీస్తారు, అయిపోతే ఇయ్యరు. అంటే ఎన్ని రోజుల నుంచి యూరియా బస్తా కోసం మీరు ఇట్లా తిరుగుతున్నారు? వారం 10 రోజులాయ్. వారం 10 రోజులాయ్. రోజు ఇదే తిరుగుడు. చేనుల మందుని పెట్టాలి, ఇక ఇక్కడ రావాలి. వాళ్ళు చేసినంత మనము అడిగినంత తీయాలి, చేసినంత చూడాలి, అంతే. గత 10 ఏళ్లలో ఇట్లా ఉండేనా? మళ్ళా ఇట్లా ఉండేనా గత 10 ఏళ్లలో? 10 ఏళ్ళలో ఇట్లా ఏందో వస్తుండే పోయిస్తుండే. గీ దినంలో లేకుండా ఇంత టైటు. ఇప్పుడు ఫస్ట్ ఇట్లుంది. ఫస్ట్ ఇస్తుంది. ఇంకా అవసరం ఉన్న వాళ్ళకి 10 ఏళ్లలో ఎప్పుడు కూడా మీరు యూరియా బస్తాల కోసం ఇలా వెయిట్ చేసి ఆకేసుకున్నాం. అప్పుడు తెచ్చి అవును అబ్బాయి అంటే 2 బస్తాలు ఎక్కిచ్చిండ్రు, కానీ ఇప్పుడు ఒక్క బస్తా కూడా ఎక్కిరంట. ఇస్తా అంటున్నారా మళ్ళీ యూరియా బస్తా? ఏమో వచ్చినప్పుడు వచ్చింది అనుకోవాలి, అప్పటివరకు డబ్బు నమ్మకం లేదు. ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు ఇలా? వారం 10 రోజులు అవుతుంది. వారం రోజుల నుంచి. ఏమంటున్నారు మళ్ళీ అయితే? ఇంకేమంటారు అంటే ఇట్లా లైన్ ఇలా పడుతున్నాం, దొరికినాక దొరుకుతుంది, దొరకని వాళ్ళకి దొరకలేదు. ఒకవేళ దొరకకపోతే ఏం పరిస్థితి? ఇక పోవాలి, పోయి ఎవరిని అడగనిక లేదు ఇప్పుడు అవకాశం. ఎవరిని అడగాలి, ఎవరు ఇస్తారు? ఎవరిని అడిగిన ఎవరు ఇచ్చారు? స్థానికంగా రాజకీయ నాయకులు కూడా ఎవరు మాట్లాడేదికే లేదు. వస్తుంది అనుకుంటారా బస్తా? ఏమో వస్తుందో రాదో, లైన్ లో అంటే నిలబడ్డాం, ఏం చేస్తాం. ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు? ఎన్ని రోజులు? వారం 15 రోజుల కాడ నుంచి తిరుగుతున్నాం. మక్క శనికి పెట్టాలంటే దొరుకుతున్నా లేదు. ఇంకా వస్తున్నాం పోతున్నాం. ఈ వరి శనికి పెట్టాలి అంటే కూడా దొరకలే. ఇప్పుడు లైన్ లో లీట్ అవుతుంది. దొరకదా తెలియదు ఇప్పుడు. అప్పుడు ఇక ఈ షాప్ లేకుంటే ఇంకో షాప్ మాస్ వస్తే ఎందుకు లైన్ లో ఎందుకు నిలబడతాం? గత 10 ఏళ్లలో ఇట్లా ఉండేనా? మళ్ళా 10 ఏళ్ళ ఇట్లా ఎందుకు లేకుండే కదా, ఇదే సంవత్సరం కదా. ఇప్పుడు అయ్యేది 10 ఏళ్ళ నుంచి మంచిగానే నడిచింది, మంచిగానే ఉన్నది. కాపు దానము అప్పుడు రావాలి చేసుకొని పోవాలి, కానీ ఇప్పుడు ఇట్లా లేవు. ఆ రోజు కూడా వచ్చినాం పోయినాం, ఆడ పాత బస్ స్టాండ్ కాడ ఆడ కూడా ఆడ దొరికేలే పోయినాము. ఇంకా నిన్న కూడా వచ్చినాం, దొరికేలే పోయినాం. ఇవాళ వచ్చి నిలబడ్డాం. ఇంకా ఏమో. మీ పేరేంటమ్మా? ఎంతసేపు అయింది వచ్చి? 8 గంటలకు వచ్చినాం. 8 గంటలకు. ఏమంటున్నారు మరి? బస్తా ఇస్తామని చెప్తున్నారు. ఏరిగైనా ఏమో ఇక దొరుకుతుందో దొరకదు. నిన్న నుండి వస్తున్నాం. అంటే ఎప్పటి వరకు మీకు యూరియా బస్తా అందాలి అసలు? బేసిక్ గా వరకే వచ్చి ఏడుతుండే, మరి సరే వేయలేము, ఏరిగా దొరకకే వేయలేము. ఇప్పుడు వర్షాల కన్నా దొరుకుతుందో దొరకదు. గత 10 ఏళ్లలో ఇట్లాగా ఎదురు చూసేవారా యూరియా బస్తాల కోసం అంటున్నారు? చూడలే ఎప్పుడు దొరికింది. ఈసారి ఇట్లుండదు. తీసుకొని వచ్చిండ్రు కానీ ఈ తిప్పలు పడలేరు. ఆడోళ్ళు మొగోళ్ళు ఈ తిప్పలు పడలే. ఎప్పటికి 10 సంవత్సరం మంచిగానే నడిచింది, మంచిగానే ఉన్నది ఇది, కానీ ఈ సంవత్సరమే ఇట్లా తిప్పలు పడుతున్నారు. నీ పేరు? పార్వతమ్మ. జనాలకు ఇరిగానే దొరకలేదు కదమ్మా. ఎట్లా 2 వారాల కొలగా తిరుగుతున్నాం. ఇంటికాడ పిల్లలు విడిచిపెట్టి అన్నం తినకుండా, అన్నం వండకుండా. షాక్ వచ్చింది కదా? ఏడొచ్చింది ఇరిగే, ఏడ దొరుకుతుంది. ఆధార్ కార్డు మీద 2 ఇస్తున్నారంట కదా? 2 ఇస్తున్నారు. 2 ఇస్తే ఏం సరిపోతుంది? ఎకరాలు భూమి వేసిన వాళ్ళు. ఇప్పటి వరకు అందాలి అసలు యూరియా అంటున్నాను, ఇప్పటికే లేట్ అయిందని అంటున్నాను. వారంకి వెళ్ళి తిరుగుతున్నాం మేము. వారంకి వెళ్ళి తిరుగుతున్నాం. కొడుకు పెళ్లి చేసినట్టే ఇరిగకే తిరుగుతున్నా, ఇరిగా దొరుకుతలేదు. ఈ 2 సంవత్సరాలు మాకు ఏంటికైతే 3 ఎకరాలు 4 ఎకరాలు చేసిన వాళ్ళు. ఇది వరకు ఇట్లా ఉండేనా గత 10 ఏళ్లలో? లేకుండే, ఇప్పుడు ఈ సంవత్సరం ఇట్లా అవుతుంది. బాగా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇబ్బందులు పడటానికే మీరు వచ్చి కూర్చున్నాం. పొద్దుగాలు వచ్చినాం, అన్నం తినలేము, పిల్లలకు వండలేము. ఏం చేయాలి మేము ఇప్పుడు చెప్పు? గంటల తరబడి యూరియా బస్తాల కోసం వెయిట్ చేస్తున్నారు. వీరిగా దొరుకుతలేదు మాకు. మేము ఏం చేయాలి ఇప్పుడు? పరిస్థితి మాది ఏంది? ఇప్పుడు వచ్చారు మీరు?
8 గంటలకు వచ్చినాం. ఏం మరంటే బస్తా వచ్చిందా మీకు? ఆ? యూరియా బస్తా ఇచ్చారా మీకు? ఇచ్చిండ్రు. 2 ఇచ్చిండ్రు. సరిపోదు. 4 ఎకరాలకు 2 దంచులు ఏం సరిపోదు. బేసిక్ అంటే ఎన్ని కావాలి మాకు? 20 దంచి కావాలి. 20 దంచులకు 2 దంచులు ఇస్తే ఏమిటికి సరిపోకుండా అయింది. అంటే ఎప్పటిలోపు అందాలి మీకు అసలు యూరియా? ఎన్ని దినాలు ఆయన మాకు ఈడికి వారానికి 15 రోజులకు ఎక్కువనే యూరియా దొరకక 20 రోజులకు. గత 10 ఏళ్లలో ఇట్లా ఉండేనా మళ్ళా? లేకుండే మంచిగా ఇస్తుండ్రి, మంచిగా తీసుకొని పోతుండ్రి. మోపిల్లలు వచ్చి తీసుకొని వస్తుండ్రు, ఆడపిల్లలను రాకనే ఉంటుంది. ఇప్పుడు ఆడపిల్లలతో సహా రావాల్సింది. ఇంటికాడ పిల్లలు ఏం చేయాలి, మేమేం చేయాలి? శనికాడ ఏం చేసుకోకుండా ఈ యూరియా మీద వాడు ఏం పని చేసుకోకుండా తిరగాల్సింది. మళ్ళీ ఎప్పుడు వస్తుంది? అంటే స్టాక్ ఇన్ఛార్జ్ని అడిగితే ఏం చెప్తున్నారు మరి? రాలేదని చెప్తుండ్రు. వచ్చింది ఇస్తున్నాం, లేనిది ఎట్లకెళ్ళి ఇస్తుమా అంటుండ్రు వాళ్ళు. అంటే పర్టికులర్ గా ఇప్పుడు యూరియా బస్తాల కోసం రైతులు ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ నుంచుంటుంటే ఈ 10 ఏళ్లలో లేనిది పోలీసులు ఇక్కడికి వచ్చి బందోబస్తు కాస్తూ మరి ఇస్తున్నారంటే ఏమనుకోవాలి? అంటే కొట్లాటలు జరుగుతున్నాయనా లేకపోతే ఏమో ఒకరికొకరు లైన్ నిలబెట్టి సామరస్యంగా పంపించడానికి అంతే. సామరస్యంగా అంటే ఇప్పుడు బేసిక్గా 300 స్టాక్ వచ్చింది. వాళ్ళు లైన్ నిలబడ్డారు, అదే లైన్లో వచ్చి తీసుకుపోయేటట్టు మేము ఏం లొల్లి కాకుండా చూస్తున్నాం అంతే. అదే అంటే ఇది వరకు ఇట్లాంటి లొల్లులు ఉండేవి కాదు కదా అంటున్నాను నేను. అది ఇంతవరకు అనేది లేదు. యూరియా షార్టేజ్ ఉన్నందుకు ఎక్కువ జనాలు వచ్చారు కాబట్టి కాంప్రమైజ్గా ఓరుగోరు లైన్ నిలబెట్టి పంపిస్తున్నాం. అంటే ఇఫ్ ఇన్ కేసు ఏమన్నా లైక్ కొంచెం కొట్లాట్లాగైతే లాఠీ చార్జ్ చేసే అవకాశం ఉందా మరి? ఏం లేదు, వాళ్ళకే మనం నచ్చ చెప్పి నిలబెట్టి పంపిస్తాం అంతే. ఇప్పుడు లాఠీ చార్జ్ చేసేటంత అది లేదు కదా, వాళ్ళేమో అది చేస్తలేరు కదా. వాళ్ళు వచ్చిర్రు, ఎవరికో తీసుకుపోతామనే ఉద్దేశంతో వచ్చిర్రు, లైన్ నిలబెట్టి వచ్చిన వాళ్ళు వచ్చినా ఎవరి లైన్ వారిని నిలబెట్టి పంపిస్తున్నాం.